అటు నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోనూ అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని అత్యంత ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఖానాపూర్ పట్టణంలో బైక్ ర్యాలీ చేపట్టారు. కార్యాలయ ఆవరణలో పాటుగా లాగింగ్ డిపో, సాయిబాబా ఆలయ పరిసరాలు, మస్కాపూర్ అర్బన్ పార్కుల్లో ప్లాస్టిక్ బాటిళ్లను, కవర్లను ఏరివేసి శుభ్రపరిచారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణం దెబ్బతింటుందని ఖానాపూర్ అటవీ క్షేత్ర అధికారి కిరణ్ కుమార్ అన్నారు. భూగర్భ జలాలు ఎండిపోయి ప్రజలు రోగాల బారిన పడే అవకాశాలున్నాయన్నారు. ప్లాస్టిక్ వాడటం తగ్గించినట్లయితే పర్యావరణాన్ని పరిరక్షించిన వారు అవుతామన్నారు. మానవ సమాజానికే కాకుండా ప్లాస్టిక్ వల్ల వన్యప్రాణులు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. వేసవికాలంలో దాహార్తి తీర్చుకోవడానికి చెరువులు, కుంటలు ఎండిపోతున్నాయని, భూగర్భంలో ప్లాస్టిక్ పొర ఏర్పడటం వల్ల నీరు భూమిలో ఇంకటం లేదని తెలిపారు. భూమి అధిక ఉష్ణోగ్రతకు గురై వాతావరణంలో పెను మార్పులు సంభవిస్తున్నాయన్నారు. ప్లాస్టిక్ నిర్మూలన కార్యక్రమం ఈ నెల చివరి వరకు ఆయా కోడళ్లలో నిర్వహిస్తామని తెలిపారు. ప్లాస్టిక్ రహితాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని, ప్రపంచ పరిరక్షణ అందరి బాధ్యత అని ఆయన తెలియజేశారు. నమస్కారం అందరికీ. నేను ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఖానాపూర్. నేటి రోజు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా ఖానాపూర్ ప్రాంతంలో, ఖానాపూర్ ఫారెస్ట్ కాంప్లెక్స్లో, ఖానాపూర్ గవర్నమెంట్ టింబర్ డిపోలో మరియు ఖానాపూర్ అర్బన్ పార్క్, మస్కాపూర్ అర్బన్ పార్క్లో పారిశుద్ధ్యం గురించి సో ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ ఫ్రీ డేగా మనము ఇప్పటి నుంచి ఈ మంత్ ఎండింగ్ మొత్తం వరకు ఈ యొక్క ప్లాస్టిక్ పొల్యూషన్ గ్లోబల్లీ చేయొద్దని చెప్పేసి ఇచ్చిన థీమ్ ప్రకారం మనము ప్లాస్టిక్ కలెక్షన్ చేసి ప్లాస్టిక్తో వచ్చే ఏమైతే ఇబ్బందులు ఉన్నాయో ప్రజలకి తెలియజేసే విధంగా ప్లాస్టిక్ కలెక్షన్ చేయడం జరిగింది. దాని ద్వారా ప్రజలకి తెలియజేసింది అనగా ఖానాపూర్ యొక్క ముఖద్వారమైన అర్బన్ పార్క్ మరియు మందిరము, గవర్నమెంట్ టింబర్ డిపో ప్రాంతంలో ఫంక్షన్స్ తర్వాత అందరూ ప్రజలు తీసుకొచ్చి అక్కడ ప్లాస్టిక్ని చెత్తగా పాడేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, దుర్గంధంతో పాటు అందరికీ వారి యొక్క ఆరోగ్యాలు, మనుషుల ఆరోగ్యం కాకుండా వన్యప్రాణ ఆరోగ్యాలు కూడా మనకి ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి అందరూ ఈ యొక్క ప్లాస్టిక్ వినియోగం తగ్గించుకోవాలని చెప్పేసి ఈ ప్లాస్టిక్ ద్వారా వచ్చిన చెత్తని మనము విసిరేయకుండా దాన్ని వారు పక్క పెట్టేసి మళ్ళీ మున్సిపాలిటీ వాళ్ళకి ఇస్తే దాన్ని ఏ విధంగా అయితే డిస్పోజ్ చేయాలో ఆ విధంగా డిస్పోజ్ చేస్తారు. కాబట్టి మీరందరికీ ఈ యొక్క వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా రిక్వెస్ట్ చేసింది ఏమనగా ప్లాస్టిక్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ మనం కల్పించాలని చెప్పేసి రాబోయే తరాలకి ఒక మంచి స్వచ్ఛమైన గాలి, నీరు మరియు భూమిని మరియు అటవీ ప్రాంతంలో ఉన్న జీవరాశుల్ని కూడా మనం కాపాడాల్సిన బాధ్యత మనకు ఉన్నది. కాబట్టి అందరికీ వరల్డ్ ఎన్విరాన్మెంట్